విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి పెరిగింది. దసరా ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. 10వ రోజున కనకదుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భవానీ భక్తుల కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. కనకదుర్గ నగర్ నుంచి మా ప్రతినిధి శ్యామ్ కుమార్ భవానీ భక్తులతో ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి మహిషాసురమర్దిని దేవిగా భక్తులు దర్శనమిస్తున్నారు. సాధారణంగా చివరి 2 రోజులు చూసుకున్నట్లయితే భవానీ భక్తులు చాలా పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ప్రస్తుతం మనం కనకదుర్గ నగర్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు భవానీలు కూడా అనేక దూర ప్రాంతాల నుంచి కూడా నడుచుకుంటూ అమ్మ దర్శనం కోసం వస్తున్నారు. చెప్పు భవానీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. అక్కడి నుంచి ఎలా వచ్చారు మీరు ఇక్కడికి? నడుచుకుంటూ వచ్చాం. ఎన్ని రోజులు వచ్చింది? 6 రోజులు. ఎలా జరిగింది అమ్మ దర్శనం? బాగా జరిగింది. మాల విరమణ ఎలా జరుగుతోంది? బాగా జరిగింది. అంత చాలా సంతోషంగా ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. చాలా బాగుంది. చెప్పు ఎలా ఉన్నాయి? జరిగింది. దర్శనం బాగా జరిగింది. అన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ నడిచి వచ్చే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది బావని. నడిచి వస్తున్నారు కదండి, ఆ లైన్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ప్రత్యేకంగా కొంచెం లైన్ ఉంటే చాలా కొంచెం బాగుంటుంది బావని. అన్నవరం నుంచి వచ్చాం మనం. అదే అంతా బాగానే ఉంది బాగుంది. అంటే నడిచి వచ్చి బాగుంది. కొద్దిగా ఇబ్బంది పడకుండా దగ్గరగా కొద్దిగా లైన్ ఇబ్బంది లేకుండా దగ్గరగా ఉంటే బాగుంటుందని మేము కూడా ఆనందంగా ఉంటాం. కాబట్టి అది అమ్మని చూసేదాకా బాగా చూసారు. తెలియలేదు. బాగా దర్శనం మాత్రం బాగా చేయించారు. రాకడం చేయడం లేదు. బాగా చేయించారు. అంటే నడిచి వచ్చారు కదా దూరం నుంచి కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్ళు బాగా ఇచ్చారు. పర్లేదు, అంత బాగా. అంటే ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే ఈ భవానీ భక్తుల కోసం ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకున్నారు. ఈ రోజు నుంచి కూడా 2 ప్రత్యేకమైన క్యూ మార్గాలను కేవలం భవానీ భక్తుల కోసమే ఏర్పాటు చేశారు. ఈ 2 క్యూ లైన్లు చూసుకున్నట్లయితే కేవలం భవానీ భక్తులు మాత్రం అనుమతిస్తారు. మిగతా 2 క్యూ లైన్లు ఏదైతే ఉన్నాయో వాటిని సాధారణ భక్తులకు అనుమతిస్తారు. సాధారణంగా చివరి రోజుల్లో చూసుకుంటే భవానీ భక్తులు మాత్రమే ఎక్కువగా సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. అయితే భవానీ దీక్షలు అంటే కార్తీక మాసంలో తీసుకుంటారు. కానీ దసరా సమయంలో కూడా భవానీ మాల వేసుకోవటం ఒక ఆచారంగా వస్తూ ఉంటే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఆ భవానీ భక్తులు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని భవానీ భక్తుల కోసం ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా క్యూ మార్గాలు, అదేవిధంగా ప్రసాదాలు కూడా ఎన్ని లడ్డు ప్రసాదాలు అడిగితే అన్ని ఇచ్చేటట్టు కూడా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం.